ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం టీడీపీలో చేరనున్నారు. నిన్న రాత్రి నారా లోకేష్ను ఆదిమూలంతో పాటు ఆయన తనయుడు సుమన్ కలిశారు. త్వరలోనే అధికారికంగా టీడీపీ కండువా కప్పుకొనున్నారు. మార్పులు చేర్పుల్లో భాగంగా వైసీపీ అధిష్టానం ఆదిమూలంకు తిరుపతి ఎంపీ స్థానం కేటాయించింది. ఎంపీగా పోటీ చేయడం ఇష్టం లేక పార్టీపైన మంత్రి పెద్దిరెడ్డిపైన ఆదిమూలం తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 2 రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన నిన్న లోకేష్ను కలిశారు. సో ఆదిమూలం టీడీపీలోకి జాయిన్ అవడం అనేది అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మురళి మనకు అందుబాటులో ఉన్నారు. మురళి, సంజయ్, నిజానికి ఇదంతా కూడా కొంతవరకు ఊహించిందే. ఎవరైతే సత్యవేడు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలుగుదేశం పార్టీ గూటికి చేరారు. ఆయన 2 రోజుల క్రితం తీవ్ర స్థాయిలో వైసీపీ అధిష్టానం పైన, మంత్రి పెద్దిరెడ్డి పైన విమర్శలు గుప్పిన సంగతి తెలిసిందే. తనకు ఇష్టం లేకపోయినా తనను సత్యవేడు అసెంబ్లీ నుంచి తిరుపతి పార్లమెంటుకు పంపుతున్నారు. దీని వెనుక మంత్రి పెద్దిరెడ్డి కుట్ర ఉంది అని చెప్పు పెద్దిరెడ్డి పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అటు తర్వాత ఆదిమూలం మీడియా కూడా కనిపించకుండా పోయారు. ఆయన కనీసం ఫోన్స్ కూడా లిఫ్ట్ చేయలేదు. కానీ వైసీపీ అయితే ఆయన టీడీపీకి వెళతారని చెప్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఉన్న పళంగా నిన్న రాత్రి నారా లోకేష్ని కలిశారు. కోనేటి సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ఆయన తనయుడు జెడ్పీటీసీగా ఉన్న సుమన్, వీరిద్దరూ కూడా రాత్రి నారా లోకేష్ని కలిసి పార్టీలో చేరడం పట్ల సంసిద్ధత వ్యక్తం చేయడం తెలుస్తోంది. అయితే వచ్చే 2 రోజుల్లోనే అధికారికంగా వారు చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. అంటే మొత్తంగా టీడీపీ నుంచి ఈ కోనేటి ఆదిమూలంకు ఎలాంటి హామీ వచ్చిందనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సత్యవేడు టీడీపీ అభ్యర్థుల్లో ఒక 2-3 చాలా బలంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఇన్ఛార్జిగా డాక్టర్ హెలెన్ ఉన్నారు. దాంతోపాటు జేడీ రాజశేఖర్ అనే మరో ముఖ్య నేత కూడా ప్రస్తుతం సత్యవేడు టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. జేడీ రాజశేఖర్ ఇదివరకు 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు కూడా. మొత్తంగా టికెట్ రేస్లో హెలెన్, జేడీ రాజశేఖర్ ఉన్నారు. మరి కొత్తగా ఇప్పుడు ఆదిమూలం కూడా పార్టీలో చేరబోతుంది. మరి ఆయనకు టీడీపీ సత్యవేడు టికెట్ ఇస్తారా, లేక టికెట్ లేకపోయినా పార్టీ కోసం పని చేయమని ఏమన్నా చెప్పే అవకాశం ఉందా? మొత్తంగా ఇది ఒక ఆసక్తికర పరిణామం జిల్లా రాజకీయాల్లో. అయితే కోనేటి ఆదిమూలం ఈవెన్ తిరుపతి ఎంపీ స్థానాన్ని వదులుకొని మరి ఈవేళ టీడీపీలో చేరారు. మొత్తం మీద సత్యవేడులోనే ఆయన పనిచేయబోతున్నారు. అయితే టికెట్ ఇస్తారా లేక పార్టీ కోసం పనిచేస్తారని మాత్రం కొంత సస్పెన్స్గా మారింది. మొత్తంగా జిల్లాకు సంబంధించి ఒక వైసీపీ ఎమ్మెల్యే ఇలా టీడీపీలోకి జంప్ కావడం అనేది మాత్రం కొంత రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. సంజయ్, అయితే ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు అంశం అనేది చివరి కొలికి వస్తున్నట్టుగా కనిపిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆదిమూలంకు టీడీపీ పార్టీలో ఎలాంటి సముచిత స్థానం కల్పించే దిశగా అధిష్టానం అడుగులు వేసే అవకాశాలు ఉండొచ్చు? తప్పనిసరిగా, ఎందుకంటే ఇప్పుడు కోనేటి ఆదిమూలం ప్రధానంగా జగన్ సర్కార్ పైన తీవ్ర స్థాయిలో ఎలాంటి ఆ విమర్శలు చేయకపోయినా తనకు ఇక్కడ అసెంబ్లీ స్థానం వదిలేసి తిరుపతి ఎంపీని అయిష్టంగా కట్టబెట్టడం వెనుక మంత్రి పెద్దిరెడ్డి కారణమని అభిప్రాయపడుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి పైన ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహంగా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అట్లాంటి ఒక కసితోనే ఆయన తెలుగుదేశం పార్టీ గూటికి చేరుతున్నారని మనం భావించాల్సి ఉంటుంది. మరి పార్టీ నుంచి ఆయనకి ఎలాంటి భరోసా లభిస్తోంది? ఒకవేళ సత్యవేడు టీడీపీ టికెట్ ఏమైనా ఇస్తారా అన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. ఎందుకంటే అయితే ఇప్పటికే సత్యవేడు టీడీపీ రేస్లో ఒక 2-3 ఉన్నారు. హెలెన్ లాంటి వాళ్ళు, జేడీ రాజశేఖర్ లాంటి వ్యక్తులు పోటీ కోసం చాలా తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో మరి కోనేటి ఆదిమూలం ఎలా ఇక్కడ ఇమడతారు? మరోవైపు గడిచిన 5 ఏళ్లుగా కోనేటి ఆదిమూలం విషయంలో పార్టీలో స్థానిక టీడీపీ కేడర్ కొంత ఇబ్బందులు పడింది. ఆయన కుమారుడు ఎవరైతే ఇప్పుడు జెడ్పీటీసీగా ఉన్నాడో కుమారుడు విషయంలో కూడా పార్టీ కేడర్ కొంత ఇబ్బందులు పడింది. అక్కడ కొన్ని టీడీపీ నేతలు కేసులు కూడా ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారాన్ని టీడీపీ అధిష్టానం ఎలా సర్దుబాటు చేయబోతోంది, పార్టీ కేడర్ని ఎలా ఒప్పిస్తుందన్నది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. మరి టికెట్ కేటాయింపు విషయంలో మాత్రం ఏమన్నా హామీ ఉందా అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఒక 2-3 రోజుల్లోనే ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆదిమూలంకు టీడీపీలో ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది అనేది మాత్రం కొంత తెలియాల్సిన అవసరం ఉంది. మొత్తం జిల్లా రాజకీయాలు ఒక ఆసక్తికర పరిణామం. అయితే ఇప్పుడు ఆదిమూలం ఎలాగో ఇక వైసీపీని వీడి టీడీపీలో చేరిపోవడం దాదాపు ఖాయమైపోయిన నేపథ్యంలో మరి వైసీపీ తిరుపతి ఎంపీ విషయంలో ఏం చేయబోతోంది? అక్కడ ఎంపిక చేసిన అభ్యర్థి ఈవేళ టీడీపీలోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో మరి వైసీపీ తిరుపతి ఎంపీ కోసం కొత్త ముఖాన్ని చూసుకోవాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తంగా ఇదొక ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఈ అంశం ఒక సంచలనంగా మారింది. సంజయ్, అయితే ఆదిమూలంతో పాటు ఇంకా కలిసి వచ్చేటువంటి వారు ఎవరై ఉంటారు అని చెప్పే చర్చ జరుగుతుంది అనుకోవాలి.
తప్పనిసరిగా ఆదిమూలం కంటూ ఒక ప్రత్యేక వర్గం ఉంది. దాదాపు 70 ఏళ్ల ఆదిమూలం ఇప్పటికి కూడా చురుగ్గానే రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇది వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నారాయన. అక్కడ టికెట్ పట్ల ఎలాంటి హామీ లభించకపోవడంతో 2019 ఎన్నికలకు ముందే వైసీపీలో చేరారు. ఆయన సీనియారిటీని ఇతర అంశాలను పరిగణలో తీసుకుని సీఎం జగన్ ఆయనకి సత్యవేడు టికెట్ కట్టబెట్టారు. ఆయన ఒక అద్భుతమైన విజయాన్ని కూడా అక్కడ సాధించడం జరిగింది. ఈ నేపథ్యంలో తనకంటూ కొన్ని మండలాల్లో ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ వర్గంతో తన అనుచరులతో చర్చించిన మీదటే ఈవేళ ఆదిమూలం టీడీపీలో చేరినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరిగా ఆయన మనుషులు ఎంతమంది వస్తారన్న మాట ఇప్పుడే మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఆయన వైసీపీని వీడిపోతారని తెలిసే ఇప్పటికే అక్కడ వైసీపీ ఒక ఆత్మీయ సమావేశం నిర్వహించింది. అక్కడికి ఎమ్మెల్యే అభ్యర్థిగా వస్తున్న తిరుపతి ఎంపీ సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో డాక్టర్ గురుమూర్తి ఆయనకు ఒక పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఆ పరిచయ కార్యక్రమంలో మొత్తం సత్యవేడు నియోజకవర్గం సంబంధించి అన్ని మండలాల నుంచి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇతర ముఖ్య నేతలంతా పూర్తి స్థాయిలో హాజరయ్యారు. అంటే ఆదిమూలం కొత్త వ్యక్తి అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రూపులు చాలా వరకు సద్దుమణిగిపోయి అందరూ కూడా గురుమూర్తిని అంగీకరించిన పరిస్థితి అక్కడైతే కనిపించింది. మరి ఈవేళ ఆదిమూలంతో పాటు టీడీపీలోకి ఎంతమంది నేతలు వస్తారని మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. ఇతను కూడా కొంత వరదైపాలెం, సత్యవేడు, అట్లాగే పిచ్చాటూరు, నారాయణవనం, ఇంకొన్ని మండలాల్లో కూడా గట్టి అనుచరగణం ఉంది. మరి వారంతా కూడా ఆదిమూలం వెంట నడుస్తారా అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. మొత్తంగా సత్యవేడు రాజకీయాలు మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో కొంత సెన్సేషన్గా మారింది. ఈ రిజర్వ్ నియోజకవర్గం ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. సంజయ్.